సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో పూజలు పూర్తి ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. ఈ పూజలను సమ్మక్క వంశీలు నిర్వహిస్తుంటారు. సమ్మక్క సారలమ్మ కొలువై ఉన్న భరణలను చిలుకల గుట్ట నుంచి పూజారులు తీసుకొస్తుంటారు. ఆళ్లపల్లి పగిడిద్దరాజు పైగిడలను ఆరం వంశీలు తీసుకొస్తుంటారు. అయితే సమ్మక్క నామస్మరణతో నిత్యం ఉండే మేడారం పూజారులు వరుసగా కన్నుమూయడం ఆందోళన కలిగిస్తోంది. ఒకరి వెనుక ఒకరు చనిపోతుండడం భక్తులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇటీవల సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య కన్నుమూశారు. ఆయన చనిపోయి కొద్ది రోజులు కూడా కాకముందే సారలను పూజారి కాక సంపత్ కూడా మృతి చెందారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నేపల్లి గ్రామానికి చెందిన సంపత్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించి ఇతడు మృతి చెందాడు. ఇక ఇటీవల సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. వీరిద్దరి వయసు 50 ఏళ్లు. అయితే అనారోగ్యంతో రోజుల వ్యవధిలోనే వీరిద్దరు మృతి చెందడం పట్ల గ్రామంలో విషాదం నెలకొంది. సంపత్ ముత్తయ్య నిత్యం సమ్మక్క సారలమ్మ నామస్మరణతోనే ఉంటారు. పూజలు కూడా నిష్ఠగా చేస్తారు. జాతర సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. లక్షల మంది భక్తులు వచ్చినప్పటికీ ఏమాత్రం నిగ్రహాన్ని కోల్పోరు. అలాంటి వ్యక్తులు రోజుల వ్యవధిలో చనిపోవడం బాధాకరంగా ఉంది. సమ్మక్క సారలమ్మ పూజలంటే ముత్తయ్య సంపత్ మాత్రమే గుర్తుకొచ్చేవారు. ఇప్పుడు వారు లేని లోటు ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మకు చేసే పూజార్లపై పడుతుంది. అయితే వారి స్థానంలో ఇతరులను నియమించాలా? అయితే ఎవరిని నియమిస్తారనేది ఆలయ కమిటీ నిర్ణయిస్తుందని ఊరట్టం గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు వీరి మరణాల పట్ల గ్రామస్తులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు ప్రధాన పూజారులు చనిపోవడం, ఇద్దరూ కూడా అనారోగ్యానికి గురై చనిపోవడం తమను తీవ్రంగా కుదిపేస్తోందని గ్రామస్తులు అంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలంగాణ కుంభమేళగా పిలిచే ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో పూజారులకు ఏమైంది? వరుసగా పూజారులు చనిపోవడం వెనక ఆంతర్యమేంటి? ఏదైనా అపచారం జరిగి ఉంటుందా? అనారోగ్యమే కారణమా అనేటువంటి చర్చ ఇప్పుడు ఆ మేడారంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. 4 నెలల కాలంలో మహాజాతర ముగిసిన నాటి నుంచి నేటి వరకు 3 నెలల వ్యవధిలో 4 పూజారులు చనిపోవడం ఇప్పుడు ఈ చర్చకు దారితీసింది. సిద్ధమైన లక్ష్మణరావు సమ్మక్క ప్రధాన పూజారి మృతి చెందిన తర్వాత అతని సోదరుడైనటువంటి సిద్ధమైన దశరథం కూడా సమ్మక్క పూజారి మృతి చెందారు. ఆయన తర్వాత సమ్మక్క పూజారి అయినటువంటి మల్లెల ముత్తయ్య కూడా మృతి చెందారు. ఇటీవలే కాక సంపత్ కూడా సారలమ్మ పూజారి మృతి చెందారు. వరుసగా సమ్మక్క సారలమ్మ పూజారులు మృతి చెందడం వెనక ఆంతర్యం ఏంటి? 3 నెలల వ్యవధిలో 4 పూజారులు చనిపోవడం ఏంటి అనేటువంటి చర్చ సాధారణంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఈ ప్రధానమైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా అపచారం జరిగి ఉంటుందా? ఎందుకోసం ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది? లేదా అనారోగ్యమే ప్రధానమైనటువంటి కారణమా అనేటువంటి చర్చ అయితే సర్వత్రా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అక్కడ ప్రధానంగా పూజారులు మృతి చెందడానికి కారణం అనారోగ్య కారణమే అని చాలామంది చెప్తున్నప్పటికీ కూడా వరుసగా మృతి చెందడం వెనక ఆంతర్యం ఏంటి అనేటువంటి చర్చ కూడా ఒకవైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూజారులకు సంబంధించి సమ్మక్క సారలమ్మ పూజారులకు సంబంధించి వరుసగా మృతి చెందడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలుసుకొని అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఒకవేళ అనారోగ్య కారణమే అయితే అనారోగ్యానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకోసం ఇటువంటి పరిస్థితి వస్తుంది, సమ్మక్క సారలమ్మ పూజలు వరుసగా అనారోగ్యాల బారిన పడడానికి గల కారణాలు ఏంటిది అనేటువంటి తెలుసుకొని అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో పూజారులు వరుసగా చనిపోవడం, మృతి చెందడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యానికి సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారినప్పటికీ కూడా పూజారుల మృతికి గల పూర్తి కారణాలను తెలుసుకొని అటువంటి చర్యలు అనారోగ్యం బారిన పడకుండా ఏ విధంగా ఉండాలి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి వాటిని
సమీక్షించి అటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు చేపట్టాలనేటువంటి చర్చ అయితే సర్వత్రా కొనసాగుతుంది. ఒకవైపు పూజారుల కుటుంబాల్లో పూజారుల కుటుంబాలకు సంబంధించి కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇది కేవలం అనారోగ్యపరమైనటువంటి సమస్య కాబట్టి దీని మీద ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆరోగ్యాలను సంరక్షించుకుంటే ఇటువంటి చర్యలు రావు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వరుసగా పూజారులు మృతి చెందడానికి సంబంధించినటువంటి సంఘటన ఇప్పుడు మేడారంలో చర్చనీయాంశంగా మారింది.